హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. మరి దావోస్ కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ ప్రతిష్ట తెలంగాణలో రోజు రోజు పెరిగిపోతుంది. మనం ఆల్రెడీ చూస్తానే ఉన్నాం. ఈ దావోస్ పర్యటన జరిగినాక మనకు ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వచ్చినాయో మన తెలంగాణలో పెట్టడానికి అది రికార్డు బ్రేకింగ్ చేసిందని కూడా మనకు సోషల్ మీడియాలో అయితే మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వారి యువసేన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ లో కొన్ని బిల్ బోర్డ్స్ పెట్టడం కూడా జరిగింది. ఏంటంటే ఈ పెట్టుబడులను చూసి కూడా మరి అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా మరి వాళ్ళందరు కడుపులో ఏవో తిరుగుతున్నాయి, జరా మీరు అందరు ఈనో వేసుకోండి అని చెప్పి కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ కి సంబంధించిన సోషల్ మీడియాలో. సో మన నేటి రాత్రిలో వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే దావోస్ విజయంతో పెరిగిన రేవంత్ ప్రతిష్ట, రాష్ట్ర కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ, హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి, రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను నడుపుతున్న రేవంత్, అధిష్టానానికి ఆప్తుడు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ లో అంటే సీనియర్లు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పోస్ట్ కోసం చాలా ప్రయత్నాలు చేసిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కాకుండా వాళ్ళు కనుక ముఖ్యమంత్రి పదవిలోకి వస్తే నిజంగా చెప్పాలంటే ఇన్ని గణం పెట్టుబడులు తెచ్చేటోళ్ళు కూడా కాదు. చూడండి మనకు చూసుకున్నట్లయితే ఇవన్నీ కంపెనీలు. రేవంత్ రెడ్డి గారు మొన్న దావోస్ మీటింగ్ లో మనకు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అన్న కంపెనీస్ అన్ని ఇవన్నీ రామ్కీ గ్రూప్స్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, సన్ పెట్రో వాళ్ళు, ఇంకా సో అండ్ సో కంపెనీస్, అట్లనే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా కొన్ని ఇక్కడ విస్తరణ చేయడానికి కూడా వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ లేకపోతే పార్టీకి మనగడే కష్టం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచింది రేవంత్. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ కి పాలన తెలియదు, రేవంత్ ఏం చేయలేడు, రేవంత్ ఎట్లా అయినా దింపేయాలి అని చెప్పి చాలా మంది సీనియర్లు కూడా రాజకీయాలు జరిపిండ్రు. ఏది ఈ ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డిని ఎట్లయినా దింపేయాలి అని. ఈ కాంగ్రెస్ లో ఇది ఒక అలవాటు ఉంటది నాయకులందరికీ. ఏంటంటే వాళ్ళ ఉన్న పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళని కాపాడుకోలేక వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ ఉన్నత పదవిలోకి పోవాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ లో వాళ్ళే చిచ్చులు పెట్టుకుంటా ఉంటారు ఈ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో. దీని గురించి ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పినాం. నిజంగా ఈ సీనియర్లు అట్లనే ఇంకా వాళ్ళ పనులు సాగించుకుంటూ ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి గారిని దించేయాలనుకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉండేది కాదు, మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది కాదు. సీనియర్ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, ఉన్నప్పుడు జనాలకు ఎట్లా మంచి చేయాలి, ఎట్లా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఏంటనేది ఆలోచించుకోండి. పెట్టుబడులలో ప్రాధాన్యమైనవి ఏదే నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించిన ఈ అమెజాన్, ఈ పెట్రో, ఈ మెగా ఇంజనీరింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ ఉన్నాయి. అట్లనే ఇంకోటి ఏంటంటే కొత్త రంగాలపై దృష్టి, ప్రస్తుత తెలంగాణ ఐటీ ఫార్మా రంగాలకు హబ్ గా వెలుగొందుతుంది. ఇప్పుడు డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఆహార శుద్ధి, విద్యుత్ వాహనాలు, సెమీకండక్టర్స్ వంటి రంగాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనున్నది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఇప్పుడు మనకు ఐటీ హబ్ గా కానివ్వండి, ఫార్మా హబ్ గా మంచి పేరుంది. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఒకప్పటికి ఇప్పటికి తెలంగాణకు చాలా డెవలప్మెంట్ వచ్చింది ఐటీ రంగంలో కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి. ఇప్పుడు అవి కాకుండా కొత్త రంగాలపై కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టబోతున్నారు. అదే ఏదంటే ఈ గ్రీన్ ఎనర్జీ, ఆహార శుద్ధి, విద్యుత్ వాహనాలు, సెమీ కండక్టర్స్, డేటా సెంటర్లు, అట్లాంటి అన్ని కూడా మనకు ఇంకా కొత్తగా మన ఫ్యూచర్ సిటీకి కూడా ఎలాంటివి కావాలో ఏందో అన్ని అక్కడ చూసుకొని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రా ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేపడుతున్నారో ఆ హైడ్రాను ఈ మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో ఈ రెండు చూపిస్తూ ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రెండింటిని మన తెలంగాణలో ఇవి చూపించి వీటిని ఇంకా డెవలప్ చేసి ఇంకా పెట్టుబడులు కూడా తెచ్చుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎదురులేని నేత, అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో పార్టీలో రాష్ట్రంలో తనకు ఎదురు లేదని నిరూపించుకోవడంలో విజయం సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో పార్టీకి తగినన్ని స్థానాలు సాధించి పెట్టడంలో కృతకృతులయ్యారు. పార్టీలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా విపక్ష పార్టీలపై ఒంటరిగానే ఎంతో నైపుణ్యంతో ఎదురుదాడులకు దిగుతూ ముందుకు సాగుతున్నారు. నిజంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీస్ అనే కాదు, సొంత పార్టీలలో కూడా ఎన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయి, మరి వాటన్నిటిని కూడా దాటుకొని ముందుకెళ్లడం అంటే అసలు చాలా గ్రేట్. ఒక సంవత్సరంలోనే మనకి ఇన్ని గణం వస్తున్నాయి, మరి ఇన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి అంటే మరి ఇంకా రాను రాను ఇంకెలా ఉంటుంది మరి ఫ్యూచర్ సిటీ కూడా అవన్నీ స్టార్ట్ అయినాక. ఇంకా అట్లా కాకుండా మనకు ఈ ఒలింపిక్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు, దానిపైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ పైన, ఆరోగ్య శాఖ పైన, అట్లాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మెయిన్ గా జనాలకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, వాటిలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. వాటిపైన కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు ఒక కన్నయ్య పోతుండ్రు. మరి వాటిలో జరిగిన అవకతవకాలు ఏందో కూడా అన్ని బయటికి తీయాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విజిలెన్స్ ఎంక్వైరీలు జరిగినాయి, ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి, అవన్నీ తీస్తే కూడా ఇంకా చాలా స్కాములు, ఎవరెవరు అయితే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా బయటపడతారు. కేంద్రంతో సమతుల్యంగా,
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పునట్లు కూడా ఆయన ప్రకటించారు. యువతలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. కేంద్రంతో సంబంధాల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం కంటే రేవంత్ ఎంతో నైపుణ్యంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర సహాయం లేకుండా ప్రభుత్వం అనగడ కష్టమన్న సంగతి రేవంత్ కు బాగా తెలుసు. కేంద్రంలో భాజపా సర్కారు పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకి. మరి తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కేంద్రంలో సన్నిహిత సంబంధాలు నెరపడం అంటే కత్తి మీద సామే. నిజంగా ఇప్పుడు మన రాష్ట్రానికి ఏమైనా ఫండ్స్ కానివ్వండి, లేదా సెంట్రల్ నుంచి వెళ్ళి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా రావాలి అంటే మరి సెంట్రల్ కును స్టేట్ కు ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ కి కూడా మంచిగా వాళ్ళతో సంబంధాలన్నీ చూసుకుంటూ మన రాష్ట్రాన్ని కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన తెలంగాణ అభివృద్ధి ప్రయోజనాల విషయంలో రాజకీయాల ప్రసక్తి లేకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత రీతిలో ఆయన వ్యవహార శైలి కొనసాగుతుంది. మనం ఆల్రెడీ చూసుకుంటానే ఉన్నాం. ఆల్రెడీ మనకు గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీయడం, ఈ ఫార్ములేస్ ఏదైతే ఉందో ప్లస్ అట్లనే మొన్న జరిగిన మన సంధ్యా థియేటర్ సంఘటన కూడా చాలా సీరియస్ గా తీసుకొని దానిపైన వ్యవహరించడం జరిగింది. అదే మనకు తెలిసిన విషయం. అదే గత ప్రభుత్వం అయితే చూసి చూడనట్టు వదిలేస్తుండే. ఆల్రెడీ మనకు తెలిసింది ఇది టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కోర్టు కూడా రేవంత్ వైఖరికే మద్దతు పలికింది. రేవంత్ అనుసరించిన స్పష్టమైన వైఖరి టాలీవుడ్ ను కాళ్ళబేరానికి తీసుకొచ్చింది. రేవంత్ ప్రాధాన్యతలు ప్రస్తుతమైన ప్రధాన ప్రాధాన్యతలు హైదరాబాద్ ను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లడం, హెల్త్ కేర్ క్యాపిటల్ గా, వంటకాలకు కేంద్రంగా, క్రీడా రంగంలో తలమానికంగా, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మలచడం ఆయన ప్రధాన లక్ష్యాలు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగమే హైడ్రా ఏర్పాటు, మూసి పునరుద్ధరీకరణ కార్యక్రమాలు. ఆల్రెడీ నేను మీకు చెప్పిందే కదా యాక్టివిటీస్ ఇప్పుడు ఏవైతే మన రాష్ట్రంలో జరుగుతున్నాయో ఈ మూసి సుందరీకరణను, ఈ హైడ్రా ఏదైతే ఉందో పెట్టుబడిదారులందరూ ఆకర్షించడానికే. మొత్తం మీద చెప్పాలంటే రేవంత్ ఏడాది పైచిలుక పాలన సమర్థవంతంగా సాగిందనే చెప్పాలి. ఆయన కాకుండా మరే ఇతర కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అయినా సుస్థిరత సాధించడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు అటువంటివి. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి చెప్పుకుంటానే ఉన్నాం మనం. ఏది కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఎవ్వరికి తెలియదు. అందరు ఉన్నట్టు మంచిగానే కనిపిస్తుంది బయటికి, కానీ ఒకరిపైన ఒకరు ఎంత ఘోరంగా వాళ్ళు చిచ్చు పెట్టుకుంటారు అనేది ఇక వాళ్ళకే తెలియాలి. సీనియర్లు అందరూ కూడా వాళ్ళ పాలిటిక్స్ చూస్తే అసలు ఒక రకంగా ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది వాళ్ళది. అన్నింటా తానే ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగుతుండబట్టే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత బాగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం రేవంత్ పరిపాలన దక్షతేనన్నది మాత్రం ముమ్మాటికి నిజం. సో మొత్తానికైతే మనకు ఈ దావోస్ పర్యటనలో మన తెలంగాణకైతే మొత్తం 1,78,950 కోట్ల పెట్టుబడులు అయితే వచ్చినాయి. ఇంకా మన తెలంగాణకు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావాలని రేవంత్ రెడ్డి గారు అట్లనే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా చాలా కష్టపడి ఇంకా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతున్నారు.